మన హృదయము మన ఎడల ఏ విషయాల్లో నువ్వు చేస్తుంది తప్పు అని దోషారోపణ చేస్తుందో దాని విషయంలో మనం దేవునితో సమాధాన పడదాం, సరిచేసుకుందాం, మన హృదయాన్ని సరిచేసుకుందాం. అది దేవుడు మనకిస్తున్న ఒక హెచ్చరిక. దుష్టునికి సమాధానము ఉండదు. ఎందుకని? అతడు దుష్టుని ద్వారా నడిపించబడుతున్నాడు. ఎవరా దుష్టుడు? సైతాన్. వాడు మొదటి నుంచి దుష్టుడు, దుర్మార్గుడు. వాడికి చోటిచ్చినట్లయితే నిన్ను దుష్టునిగా మార్చేస్తాడు, అనగా నీ చేత దుష్కార్యములు చేయిస్తాడు. నీ జీవితంలో దుష్కార్యము ఉన్నట్లయితే నువ్వు సమాధానంగా జీవించడం సాధ్యం కాదు. మొదటిగా దేవునితో సమాధానం పోగొట్టుకుంటావు, రెండవదిగా నీ చుట్టూ ఉన్న మనుషులతో సమాధానం పోగొట్టుకుంటావు. జ్ఞాపకం చేస్తున్నాను, వెర్టికల్గా ఈ డైరెక్షన్లో నీకు సమాధానం లేకపోతే, దేవునితో నీకు సమాధానం లేకపోతే, నీ భార్యతో నీకు సమాధానం ఉండదు, నీ భర్తతో నీకు సమాధానం ఉండదు, నీ పిల్లలతో నీకు సమాధానం ఉండదు, నీ చుట్టూ ఉన్న వారితో నీకు సమాధానం ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉంటావో నీ చుట్టూ ఉన్న వారితో కూడా సమాధానంగా ఉంటావు. నేర్చుకుందాం ఇది.